హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. నా పేరు మీకు తెలుసు. నా పేరు అబ్దుల్ రెహమాన్. నేను గుంటూరు జిల్లా ఫిరంగిపురం పిహెచ్ఎంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని అందరూ బాగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గతంలో నేను అనీమియా ముక్త భారత్ పార్ట్ 1 చేశాను. ఇది పార్ట్ 2. మనం డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్తే మనము అందరికీ తెలుసు రక్తహీనత, ఎనీమియా అంటే ఏంటి. ఎనీమియా అంటే ఏంటి? మన శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య మన శరీర అవసరాలకు తగినంతగా ఉత్పత్తి లేకపోతే దాన్ని మనం రక్తహీనత అంటాం. సో ఇట్ ఈస్ ఎ కండిషన్ ఇన్ విచ్ there is a decrease in the production of RBC to meet the body physiological demand, or otherwise there is a less production of hemoglobin or less availability of hemoglobin. So this is anemia. ఎనీమియా గురించి మీకు అందరికీ తెలుసు. నేను గతంలో వీడియోలో చెప్పాను. ఇది మన భారతదేశంలో రక్తహీనత అన్నది చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. అయితే ఇది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లల్లో ఇది చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. కాబట్టి అంటే దాదాపు అందరిలో ఉంది, కానీ మనం టార్గెట్ గ్రూప్లో ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఈ రక్తహీనతను మనం నివారించడానికి మన భారత ప్రభుత్వం ఒక స్ట్రాటజీని రూపొందించింది. ఆ స్ట్రాటజీ ఏంటో మీకు అందరికీ తెలుసు. అది చాలా ఫేమస్ స్ట్రాటజీ. మనం ఆ స్ట్రాటజీని కానీ ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 6x6x6 అనేది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ప్రకారము మనం ఏం చేస్తామంటే, ముఖ్యంగా ఈ స్ట్రాటజీలో 6 బెనిఫిషరీస్ ఉంటారు, అలాగే 6 ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ ఉంటాయి, అలాగే 6 ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా మనకు 6 బెనిఫిషరీస్ ఎవరు అనేది ఒకసారి చూద్దాం. 6 బెనిఫిషరీస్ అంటే మనం టార్గెట్ పీపుల్ అనమాట. అంటే మనం రక్తహీనతను నివారించడానికి ఎవరి మీద ఫోకస్ చేయాలి అనేది మనం నిర్ణయించుకొని ఒక టార్గెట్ని ఎన్నుకున్నాం. ఆ టార్గెట్ పీపుల్లో 6 అంటే 6 వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఉంటారు. ముఖ్యంగా అందులో ఒక 6లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే చిల్డ్రన్ ఏజ్డ్ 6 months to 59 months. అంటే 6 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు ఒక టార్గెట్ గ్రూపు. అలాగే 5 నుంచి 9 సంవత్సరాలు ఒక టార్గెట్ గ్రూప్. అలాగే అడల్ట్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ముఖ్యంగా స్కూల్ గోయింగ్ ఆర్ నాన్ స్కూల్ గోయింగ్ అడల్ట్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, వీళ్ళని మనము టీనేజర్స్ కూడా అనొచ్చు, వీళ్ళొక గ్రూపు. అలాగే ఉమెన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, వీళ్ళు నాన్ లాక్టేటింగ్ మరియు నాన్ ప్రెగ్నెంట్ అనమాట. వీళ్ళు సాధారణంగా 20 నుంచి 49 సంవత్సరాల వయసు గల మహిళలు. వీళ్ళను ఒక టార్గెట్ గ్రూప్గా ఎంచుకోవడం జరిగింది. అలాగే ప్రెగ్నెంట్ మదర్స్ అండ్ లాక్టేటింగ్ మదర్స్, వీళ్ళని మనం 6 బెనిఫిషరీస్గా చూస్తాం. అంటే మనం చేయాల్సిన నివారణ చర్యలు కానీ ఫోకస్ కానీ వీళ్ళకి ఈ టార్గెట్ గ్రూప్లో ఎవరిని ఏ విధంగా ట్రీట్మెంట్ కావచ్చు లేదా మెథడ్స్ కావచ్చు మనం అప్లై చేసి ఈ టార్గెట్ గ్రూప్లో మనం రక్తహీనతను తగ్గించడానికి మనం చేయాల్సిన కృషి చేయాలన్నమాట. అందులో భాగంగానే మనం సెకండ్ 6 గురించి చెప్తున్నాం. ఈ సెకండ్ 6 ఏంటంటే 6 ఇంటర్వెన్షన్స్. మనం 3-6 చెప్పుకున్నాం కదా. ఫస్ట్ 6 వచ్చేసి 6 బెనిఫిషరీస్. అలా రెండో 6 వచ్చేసి 6 ఇంటర్వెన్షన్స్. అంటే మనం వాళ్ళకి చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటి, ఏ విధమైన ట్రీట్మెంట్ విధానాలని అవలంబించాలనేది 6 ఇంటర్వెన్షన్స్. అందులో 6 ఇంటర్వెన్షన్స్లో మనం ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇంటర్వెన్షన్ ఏంటంటే ప్రొఫిలాక్టిక్ ఐరన్ ఫోలిక్ సప్లిమెంటేషన్ అనేది ఫస్ట్ ఇంటర్వెన్షన్. అంటే ప్రతి ఒక్కరికి ఐరన్ ఫోలిక్ వాళ్ళ వయసును బట్టి సిరప్లు కానీ టాబ్లెట్లు కానీ మింగించడం అనేది ఒక ఇంటర్వెన్షన్. అలాగే రెండో ఇంటర్వెన్షన్ వచ్చేసరికి డీవార్మింగ్ చేయటం, ఇదొక ఇంటర్వెన్షన్. మనకందరికీ తెలుసు, సంవత్సరంలో 2 సార్లు డీవార్మింగ్ చేస్తూ ఉంటాం ఆల్బెండల్ టాబ్లెట్స్తో, ఇదొక ఇంటర్వెన్షను. ఆ తర్వాత మూడో ఇంటర్వెన్షన్ వచ్చేసరికి ఇంటెన్సిఫైడ్ ఇయర్ రౌండ్ బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్, BCC అండ్ DCC మెథడ్ అంటాం. అంటే నేను వీళ్ళ గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. ప్రతి సంవత్సరం పొడవునా మనము ఈ గ్రూప్కి, అంటే పైన చెప్పినటువంటి వీళ్ళకి, అంటే ఈ 6 గ్రూపులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనము వాళ్ళ యొక్క హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి
అవేర్నెస్ కల్పించాలి. ముఖ్యంగా రక్తహీనత మీద ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి బ్రెస్ట్ మిల్క్ ఏంటి, తర్వాత మదర్స్ మిల్క్ ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత ఏజ్ అప్రోప్రియేట్ ఫుడ్ ఏంటి, వీళ్ళకి ఏ విధంగా టాబ్లెట్స్ తీసుకోవాలి, డీవార్మింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆల్బెండజోల్ ఎప్పుడు తీసుకోవాలి, వీళ్ళకి ఎలాగా, ఇవన్నీ వీటి గురించి వాళ్ళకి బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ ద్వారా, అంటే వాళ్ళకి రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ద్వారా గ్రామాల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, లేదా హెల్త్ పిహెచ్సిలో కానీ, సబ్ సెంటర్స్లో కానీ వాళ్ళ యొక్క బిహేవియరల్ని, అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చి మనము అసలు రక్తహీనత అంటే ఏంటి, రక్తహీనత గల కారణాలు ఏంటి, ఏ విధంగా మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే, ఎటువంటి మందులు తీసుకుంటే రక్తహీనత నివారించబడుతుంది, అంటే తీసుకునే ఆహారం మీద వాళ్ళ యొక్క వాళ్ళను మనం గైడ్ చేయాలన్నమాట, వాళ్ళని హెల్తీ టికెట్ చేయాలి. ఇదొక మెథడ్. అలాగే 4th ఇంటర్వెన్షన్ వచ్చేసి టెస్టింగ్ అండ్ ట్రీటింగ్ ఆఫ్ ఎనీమియా. ఇది టెస్టింగ్ అండ్ ట్రీటింగ్ గురించి ఇదొక మెథడ్. అలాగే మనం ఫుడ్ ఫార్టిఫికేషన్ అనేది 5th మెథడ్, ఫుడ్ ఫార్టిఫికేషన్. 6th వచ్చేసరికి ఇంటెన్సిఫైయింగ్ అవేర్నెస్, స్క్రీనింగ్ అండ్ ట్రీటింగ్ నాన్ న్యూట్రిషనల్ కాజెస్ ఆఫ్ ఎనీమియా ఇన్ ఎండమిక్ పాకెట్స్. ఈ విధంగా మనకు 6 ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. అలాగే 6లో భాగంగా 6 ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్, అంటే ఈ యొక్క 6 బెనిఫిషరీస్కి కానీ లేదా 6 ఇంటర్వెన్షన్స్ని కానీ మనం రీచ్ అవ్వాలంటే, వీళ్ళకి రకరకాల పద్ధతుల ద్వారా, రకరకాల ప్రోగ్రాంల ద్వారా రీచ్ అవ్వాలంటే మనకు 6 ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ అక్కడ పనిచేస్తాయి. మనం ఇప్పుడు సెకండ్ 6లో భాగంగా 6 ఇంటర్వెన్షన్స్లో మనం ముఖ్యంగా ప్రొఫిలాక్టిక్ ఐఎఫ్ఏ సప్లిమెంటేషన్ గురించి చెప్పుకుందాం. అంటే వాటి యొక్క డోసెస్ ఎలా ఉంటాయి అనేది చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ డోసెస్ ఎలా ఉంటాయంటే, ప్రొఫిలాక్టిక్ ఐఎఫ్ఏ సప్లిమెంటేషన్ ముఖ్యంగా వయసును బట్టి మారుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఫస్ట్ 6లో భాగంగా ఫస్ట్ టార్గెట్ గ్రూప్ ఉన్నారు కదా, 6 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లలు. వీళ్ళని మనం ఎక్కడ చూస్తామంటే అంగన్వాడీ సెంటర్స్లో దొరుకుతారు. వీళ్ళకి మనం ఇచ్చేటువంటి ఐఎఫ్ఏ టాబ్లెట్స్ ఎలా ఉంటాయంటే సిరప్ రూపంలో ఉంటుందన్నమాట. అంటే చిన్నపిల్లలు కాబట్టి 6 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి మనం సిరప్ రూపంలో ఇస్తాం. ఎన్నిసార్లు ఇస్తాము? వారానికి 2 సార్లు ఇస్తాం. కాబట్టి సోమవారం, గురువారం ఇస్తాం. కాబట్టి వాళ్ళకి ఇచ్చే సిరప్ యొక్క బాటిల్లో 60 ml ఉంటుంది. మనం నెలకి కనీసం 8 to 10 times ఇస్తాం. కాబట్టి ఇందులో ఉన్న డోసేజ్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే మనకు ఎలిమెంటల్ ఐరన్ వచ్చేసి 20 mg ఉంటుంది. అలాగే ఫోలిక్ యాసిడ్ వచ్చేసి 100 micrograms ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. డోసేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరిస్తారు? అంగన్వాడీ సెంటర్స్లో ఆశాల సహాయంతో ఏఎన్ఎంలు ఇస్తారు. ఇదొక ఇంటర్వెన్షన్ అనమాట. అలాగే తర్వాత ఏజ్ గ్రూప్ 5 నుంచి 9 సంవత్సరాల వయసు గల పిల్లల్లో చూసినట్లయితే వీళ్ళు ఎక్కడ దొరుకుతారు? మనకి స్కూళ్ళలో, ప్రైమరీ స్కూళ్ళలో దొరుకుతారు. అంటే 1 నుంచి 4 తరగతులు చదువుకున్నటువంటి పిల్లలు స్కూళ్ళలో దొరుకుతారు. వీళ్ళని ముఖ్యంగా ఆర్బిఎస్కే టీమ్స్ కావచ్చు, లేకపోతే ఏఎన్ఎంస్ కావచ్చు, వీళ్ళన్న ఆశాలు కావచ్చు, స్కూళ్ళను సందర్శించి ఈ పిల్లలకి మనం అనీమియా టెస్టింగ్ చేసి వాళ్ళకు కూడా ప్రొఫిలాక్టిక్ ఐఎఫ్ఏ సప్లిమెంటేషన్ ఇవ్వాలి. ఎలా ఇస్తామంటే వీళ్ళకి ఇచ్చేటువంటి డోస్లో మనం ముఖ్యంగా మనము పింక్ టాబ్లెట్స్ ఇస్తాం. ఇది మీకు అందరికీ తెలుసు. పింక్ టాబ్లెట్స్ ఇస్తాము. ఎన్నిసార్లు ఇస్తాము? వారానికి 1 సారి ఇస్తాం. అది గురువారం ఇస్తాం. మీకు అందరికీ తెలుసు. దాని యొక్క డోసేజ్ని ఒకసారి పరిశీలించినట్లయితే మనము ఎలిమెంటల్ ఐరన్ వచ్చేసరికి 45 mg ఉంటుంది. అలాగే 400 micrograms ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. 45 mg ఆఫ్ ఎలిమెంటల్ ఐరన్, 400 micrograms ఆఫ్ ఫోలిక్ యాసిడ్. కలర్ ఏంటి? పింక్ టాబ్లెట్స్. కాబట్టి ఎన్నిసార్లు ఇవ్వాలి? వారానికి 1 సారి. ఇది వాళ్ళకు వచ్చినటువంటి డోసింగ్. తర్వాత మనము నెక్స్ట్ బెనిఫిషరీ అడల్ట్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ముఖ్యంగా స్కూల్ గోయింగ్, అవుట్ ఆఫ్ స్కూల్ గోయింగ్ వీళ్ళ పిల్లల్ని ఫోకస్ చేసి వీళ్ళకి మనం ఐఎఫ్ఏ సప్లిమెంటేషన్ ఇవ్వాలి. ఏ రూపంలో ఇస్తామంటే టాబ్లెట్స్ ఇస్తాం. ఆ టాబ్లెట్ కలర్ ఏంటంటే బ్లూ కలర్ టాబ్లెట్స్. ఇది అందరికీ తెలుసు. బ్లూ కలర్ టాబ్లెట్, దాని డోసేజ్ ఒకసారి వినండి. 60 mg ఆఫ్ ఎలిమెంటల్ ఐరన్ అండ్
500 మైక్రోగ్రామ్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్. ఈ కలర్ ఏంటి? బ్లూ కలర్, షుగర్ కోటెడ్. కాబట్టి వారానికి ఒక్కసారి ఇస్తాం. ఇది వాళ్ళ యొక్క డోసేజ్, ప్రొఫైలాక్టిక్ డోసేజ్ అన్నమాట. తర్వాత ఉమెన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, 20 నుంచి 49 సంవత్సరాల వయసు గల మహిళలు. వీళ్ళకి ప్రెగ్నెంట్ మదర్స్కి, లాక్టేటింగ్ మదర్స్కి, వీళ్ళ ముగ్గురు కలిపి మనము ఒకే ఒక కలర్ ఉంటుంది, రెడ్ కలర్ టాబ్లెట్స్ ఇస్తాము. వారానికి ఒక్కసారి ఇస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి, రెడ్ కలర్ టాబ్లెట్స్ షుగర్ కోటెడ్, వారానికి ఒక్కసారి. వీళ్ళ డోసేజ్ని పరిశీలించినట్టయితే 60 మిలీగ్రామ్ ఆఫ్ ఎలిమెంటల్ ఐరన్ అండ్ 500 మైక్రోగ్రామ్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్. వీళ్ళకి ఎలా ఇస్తామంటే, మనం సాధారణంగా ఉమెన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ని కానీ, పిహెచ్సిలో కానీ, సబ్ సెంటర్స్లో కానీ వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఇవ్వాలి. అలాగే ప్రెగ్నెంట్ మదర్స్ని చాలా ఇంపార్టెంట్, మనం ఫోకస్ చేయాల్సింది ప్రెగ్నెంట్ మదర్స్ మీద. ముఖ్యంగా వాళ్ళలో ఎనిమియా కనుక ఉన్నట్లయితే అది వాళ్ళలో చాలా దుష్పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ముఖ్యంగా ప్రీమెచ్యూర్ బేబీస్కి కారణమవుతుంది, ఫ్రీక్వెంట్ అబార్షన్స్కి కారణమవుతుంది, లో బర్త్ వెయిట్ పిల్లలు పుడతారు. కాబట్టి ఇలాంటి కారణాలు ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెంట్ మదర్ని ముఖ్యంగా 4వ నెలలో మనం ఈ యొక్క ప్రొఫిలాక్టిక్ డోసెస్ మనం ఇస్తాం. 4వ నెలలో అంటే సెకండ్ ట్రైమిస్టర్లో ఇస్తాం. ఎన్ని ఇవ్వాలి? 180 టాబ్లెట్స్ ఇవ్వాలి. 180 టాబ్లెట్స్ ఇవ్వాలి. ఎప్పటి వరకు ఇవ్వాలంటే వాళ్ళు కాన్పోయిన తర్వాత 6 నెలల వరకు ఇవ్వాలి. అంటే పోస్ట్ నెంటల్ పీరియడ్లో కూడా 6 మంత్స్ ఇస్తాం. 180 టాబ్లెట్స్ ఇస్తాము. ఫస్ట్ ఒక గర్భిణీ సమయంలో 180 టాబ్లెట్స్ ఇస్తాము. ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి లాక్టేటివ్ మదర్స్ కూడా ఇందులోనే వాళ్ళు డెలివరీ అయిన తర్వాత మనము 180 టాబ్లెట్స్ ఆఫ్ ఐఎఫ్ఏ టాబ్లెట్స్ ఇస్తాము. ఇది మనము ఫస్ట్ ఇంటర్వెన్షన్ అనమాట, ప్రొఫిలాక్టిక్ ఐఎఫ్ఏ సప్లిమెంటేషన్. ఇది ఒక ఇంటర్వెన్షన్. దీని ద్వారా మనం ముఖ్యంగా మా చిన్నపిల్లల్లో, అడల్ట్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్లో, ఉమెన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో, అలాగే ప్రెగ్నెంట్ మదర్స్లో, పోస్ట్ నెంటల్ మదర్స్లో మనము ఐఎఫ్ఏ టాబ్లెట్స్ ద్వారా మనం వాళ్ళ యొక్క ఎనిమిక్ స్టేటస్ని తగ్గించవచ్చు. ఇదొక ఇంటర్వెన్షన్. అలాగే రెండవ ఇంటర్వెన్షన్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, డీవార్మింగ్ చేయటం. డీవార్మింగ్ చేయటం అనేది మీకు అందరికీ తెలుసు. ఇది సంవత్సరానికి 2 సార్లు, అంటే ముఖ్యంగా మనకి ఫిబ్రవరి 10 మరియు ఆగస్టు 10. ఇది నేషనల్ డీవార్మింగ్ డే ప్రోగ్రాంలో భాగంగా మనం దేశం మొత్తం మీద ఇస్తాం. ఇది ఏ గ్రూప్ వాళ్ళకి ఇస్తామంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఆల్బెండజోల్ టాబ్లెట్స్ 400 మిలీగ్రామ్స్ ఇస్తాం. 2 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు, బాలబాలికలకు ఇస్తాం. అలాగే 1 నుంచి 2 సంవత్సరాల వయసు వాళ్ళకి ఇస్తాం. 1 నుంచి 2 సంవత్సరాల వయసు పిల్లలకేమో హాఫ్ టాబ్లెట్ అంటే 200 మిలీగ్రామ్ ఆఫ్ ఆల్బెండజోల్. 2 నుంచి 19 సంవత్సరాల వయసు వాళ్ళకి 400 మిలీగ్రామ్ ఆఫ్ ఆల్బెండజోల్ ఇస్తాం. అయితే గర్భిణీ స్త్రీలలో ఆల్రెడీ సెకండ్ ట్రైమిస్టర్లో మనము ఇస్తాము. అలాగే మిగతా వాళ్ళందరికీ డోసు సేమ్గా ఉంటుంది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఇవ్వటం వలన వాళ్ళ యొక్క పొట్టలో పెరిగేటువంటి పురుగుల్ని, అంటే ముఖ్యంగా హెల్మింథెటిక్ పారాసైట్స్ అంటాం. ఇవి ముఖ్యంగా కొంకి పురుగులు, ఏలిగపాములు, అలాగే పిన్ వామ్స్, హుక్ వామ్స్ అని ఉంటాయి. ఇవేం చేస్తాయి? సాధారణంగా మన శరీరం తీసుకున్నటువంటి ఆహారం ద్వారా వచ్చేటువంటి పోషకాలు ముఖ్యంగా చిన్న ప్రేగులు వెళ్ళి అక్కడి నుంచి అబ్జార్బ్ అయ్యి రక్తంలోకి వెళ్ళి న్యూట్రియంట్స్గా మారి మనకు సెల్స్కి వెళ్ళి అక్కడ ఆక్సిడైజ్ అయ్యి మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి. ఇది ప్రాసెస్. కానీ ఇక్కడ చిన్న ప్రేగుల్లో ఉన్నటువంటి ఈ యొక్క వామ్ ఇన్ఫెక్షన్స్, వామ్ పారాసైట్స్ ఏం చేస్తాయంటే మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని అవి తీసుకొని అక్కడ పారాసైటిక్ లైఫ్ని గడుపుతాయి. తద్వారా మనం పోషకాహార లోపానికి గురవుతాం. ఇంకొక విషయం ఏంటంటే, చిన్న ప్రేగులో ఉన్నటువంటి ఇంటెస్టైనల్ మ్యూకోసా కూడా దెబ్బతింటం వల్ల కూడా ఐరన్ యొక్క అబ్జార్బేషన్ తగ్గుతుంది. కాబట్టి మనము ఐఎఫ్ఏ సప్లిమెంటేషన్ ఎంత ఇంపార్టెంట్గా మనం చేశామో ఈ డీవార్మింగ్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది చేయకపోతే మనము సక్సెస్ని సాధించలేము. కాబట్టి ఇది సెకండ్ ఇంటర్వెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిదీ ఇంపార్టెంటే, ఇలా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. తర్వాత మనము థర్డ్ ఇంటర్వెన్షన్ గురించి ఒకసారి చెప్పుకుందాం. ఇంటెన్సిఫైడ్ ఇయర్ రౌండ్ బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్ అండ్ డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ క్యాంపెయిన్. ఇది మనం చాలా మంది విని ఉండరు. ఇదేంటంటే మనం రకరకాల మార్గాల ద్వారా, అంటే మనం ఎప్పుడు పబ్లిక్లో ఉంటాం కదా, గ్రామాల్లో, సచివాలయాల్లో, ఊళ్ళలో
మనం ఏం చేయాలి, జనాలతో కలిసి వాళ్ళకి అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. అంటే అవేర్నెస్ దేని మీద, ఎటువంటి ఆహారంలో ఐరన్ రిచ్ ఫుడ్ ఉంటుంది, ఎటువంటి ఆహారంలో మినరల్స్ ఉంటాయి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, గర్భిణీ స్త్రీ ఎటువంటి ఆహారం తీసుకోవాలి, చిన్న పిల్లలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా మదర్స్ మిల్క్ ఇంపార్టెన్స్ ఏంటి, డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ 1 hour ఫీడింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఆ తర్వాత మనకు ఎటువంటి ఆహార పదార్థాల్లో ఐరన్ రిచ్ ఫుడ్ మెటీరియల్స్ దొరుకుతాయి, ఆ తర్వాత ఎర్లీ మ్యారేజెస్ గురించి చెప్పాలి, తర్వాత స్పేసింగ్ మెథడ్స్ గురించి. ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో ఈ యొక్క ఎనీమియా మీద అంటే రక్తహీనత మీద విరివిగా ప్రజల అవగాహన కల్పించడం అనేది ఈ యొక్క థర్డ్ ఇంటర్వెన్షన్ బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్. అంటే వాళ్ళ యొక్క దృక్పథాన్ని మార్చాలి. ఆహారం అంటే ఆహారం ద్వారా వచ్చేటువంటి పోషకాలు, మినరల్స్ రక్తహీనతను ఏ విధంగా నిర్మిస్తాయి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది విరివిగా మనం వివిధ రకాల మార్గాల ద్వారా, అంటే మనం గుళ్ళల్లో మైకింగ్ ద్వారా, లేదా టీవీలో స్లైడ్స్ వేయటం ద్వారా, సినిమా హాల్లో స్లైడ్స్ వేయటం ద్వారా, లేకపోతే వాట్సాప్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, రకరకాల మార్గాల ద్వారా మనం ప్రజల్లో గ్రూప్ మీటింగ్స్ పెట్టి అవగాహన పెంచి వాళ్ళ యొక్క అసలు ఎనీమియా అంటే ఏంటో చాలా మందికి తెలియదు. కాబట్టి వీళ్ళని వాడి ఎనీమియా మీద డిస్కషన్ పెట్టి వాళ్ళలో అవగాహన కల్పించి, కాబట్టి ఆహార పదార్థాల ద్వారా ఏ విధంగా రక్తహీనత నివారించవచ్చు, ఐరన్ రిచ్ ఫుడ్ ఎలా ఉంటుంది, ఎటువంటి ఆహార పదార్థాలు లభిస్తుంది, ఇవి చెప్పాలన్నమాట. ఇది బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్ అంటాం. అలాగే అందులోనే ఇంకొక ఇంకొక భాగం ఉంది. అదేంటంటే డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ మెథడ్. ఇది కూడా ఏంటంటే ఒక తల్లి తను బిడ్డ జన్మనిచ్చేటప్పుడు అంటే డెలివరీ సమయంలో బొడ్డు తాడును కోసేటప్పుడు ఒక 3 నిమిషాల పాటు ఆ బొడ్డు తాడును కోయకుండా కొంచెం డిలే చేయాలి. దాన్ని డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అంటాం. అంటే బొడ్డు తాడుని క్లాంప్ వేసి కట్ చేయకుండా క్లాంప్ వేయాలి. దానివల్ల ఏమవుతుంది, ఆ బొడ్డు తాడు ద్వారా తల్లి నుంచి మరింతగా రక్తము వెళ్తుంది. రక్తం వెళ్ళటం ద్వారా హిమోగ్లోబిన్ మరింతగా వెళ్ళి చిన్నప్పటి నుంచే ఆ యొక్క బిడ్డకు హిమోగ్లోబిన్ తక్కువ లేకుండా అంటే ఎనీమియా లేకుండా అవుతుంది. ఇదొక మెథడ్. దీని గురించి కూడా మనం అవగాహన కల్పించాలి. ఇది 3వ ఇంటర్వెన్షన్. అలాగే 4th ఇంటర్వెన్షన్ ఒకసారి చూడండి. ఇక్కడ టెస్టింగ్ అండ్ ట్రీటింగ్ ఆఫ్ ఎనీమియా అన్నాం. అంటే ఏంటి, విరివిగా అంటే మనకు ఆల్రెడీ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో, సచివాలయాల్లో, మన సబ్ సెంటర్స్లో మనకు డిజిటల్ హిమోగ్లోబిన్ మీటర్స్ ఉన్నాయి. ఈ డిజిటల్ హిమోగ్లోబిన్ మీటర్స్ని ఉపయోగించి మనం ఎక్కువగా ఎంత మందిని కనుక మనము టెస్ట్ అండ్ ట్రీట్ చేయగలిగితే, అంటే స్కూళ్ళలో వెళ్తాము సంవత్సరానికి ఒకసారి ఆర్బిఎస్ టీమ్తో పాటు మనం వెళ్ళి స్కూళ్ళలో పిల్లల్లో 5 to 9 years, 10 to 19 years స్కూళ్ళలో చేయటము, చిన్న పిల్లలనేమో అంగన్వాడీ సెంటర్స్లో చేయటము, గర్భిణీ స్త్రీలలో మనం ఏఎన్ఎంలు మనకి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అంటే ఎనీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. అంటే గర్భిణీ స్త్రీ ఎర్లీగా వచ్చినా కానీ 6 months అలా డెలివరీకి ముందు 1 వారం వచ్చినా కానీ ఎట్ ఎనీ టైం ఆ యొక్క యాంటీనెంటల్ మదర్ని మనము టెస్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. టెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎనీమియా వలన ఆ గర్భిణీ స్త్రీ తన జీవిత కాలంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. తన రక్తహీనత వలన ప్రీమెచ్యూర్ బేబీస్ కలగటం, అబార్షన్స్ రావటం, సిజేరియన్స్ జరగటం, లో బర్త్ వెయిట్ చిన్న పిల్లలు కలగటం, ఇవన్నీ కూడా చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనము గర్భిణీ స్త్రీలను ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళని ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనము వాళ్ళని టెస్ట్ అండ్ ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదొక పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి 5th ఇంటర్వెన్షన్లో ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటాం. ఏంటి ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటే, ఆల్రెడీ మనం ఇక్కడ థర్డ్ ఇయర్ రౌండ్ బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ చెప్పాం. ఏమని, ఆహారం మీద ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎలాంటి ఆహారం మీద, ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఎటువంటి ఆహార పదార్థాల్లో, ఎటువంటి ఆహారంలో ఐరన్ రిచ్ ఫుడ్ ఉంది. లేకపోతే మనము ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ తెలుసు సాల్ట్, అయోడిన్ రిచ్ సాల్ట్ మనం యూజ్ చేస్తున్నాం కదా, దాంతోపాటు ఐరన్ కూడా కలిపి డబుల్ ఫార్టిఫికేషన్ అంటాం. అంటే ఐరన్ తర్వాత అయోడిన్ కలిపినటువంటి ఉప్పుని వాడమని ప్రోత్సహించాలి. అలాగే గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్లో, ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్స్లో, స్కూళ్ళలో పిల్లలకి మెనూ ఇచ్చేటప్పుడు ఆహారంలో ఐరన్ ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనం గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్లో మనం
ఐరన్ ఫార్టిఫైడ్ ఫుడ్స్ డబుల్ ఫార్టిఫికేషన్ ఇవ్వటం ద్వారా వాళ్ళలో యొక్క అనీమియా స్టేటస్ని తగ్గించవచ్చు. ఇదొక పద్ధతి. అలాగే సిక్స్త్ అండ్ లాస్ట్ ఇంటర్వెన్షన్ ఏంటంటే ఇంటెన్సిఫైయింగ్ అవేర్నెస్, స్క్రీనింగ్ అండ్ ట్రీటింగ్ నాన్ న్యూట్రిషనల్ కాజెస్ ఆఫ్ ఎనీమియా. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటిదాకా ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఎనీమియా అనేది కేవలము ఐరన్ డిఫిషియన్సీ వలన మాత్రమే కలుగుతుందని అని అనుకుంటున్నాను. కానీ దాంతోపాటు ఐరన్ డిఫిషియన్సీతో పాటు కొన్ని దీర్ఘకాలిక జబ్బులు, ముఖ్యంగా మలేరియా, తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, ఫ్లోరోసిస్, వీటి వలన కూడా మనకు రక్తహీనతకు దారితీస్తుంది. కాబట్టి కొన్ని ఎండమిక్ పాకెట్స్ ఉంటాయి. ముఖ్యంగా మన పల్నాడు జిల్లాలో గోలి, రెంచెంతల అలాంటి ఏరియాలో మనకు మలేరియా కేసెస్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ముఖ్యంగా పిఎఫ్ కేసెస్, ప్లాస్మోడియం ఫాల్సిఫారం కేసెస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్రజల్లో కనుక మనము హిమోగ్లోబిన్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళలో బిలో 7 grams అంటే సీవియర్ ఎనిమిక్ కండిషన్ మనం చూస్తాం. ఎందుకని? మలేరియా పారాసైట్స్ అనేది మనం ఆర్బీసీ సెల్ మీద దాడి చేసి హిమోగ్లోబిన్ ని తింటుందన్నమాట. కాబట్టి ఆ విధంగా మలేరియా అనేది రక్తహీనతకు దారితీస్తుంది. కాబట్టి మనం ఇలాంటి కేసెస్ని మనం అడ్రస్ చేయాలి, ప్రజల్లో అవగాహన కల్పించాలి. అంటే రక్తహీనత అనేది కేవలం ఐరన్ డిఫిషియన్సీ వల్ల మాత్రమే కాదు, మలేరియా వలన కూడా వస్తుంది. కాబట్టి అలాంటి ఏరియాలకు వెళ్ళి మనం ఆ ప్రజల్ని, అంటే సపోజ్ ఎవరైనా సరే హాస్పిటల్కి జ్వరంతో, మలేరియా చలి జ్వరంతో బాధపడి వచ్చినప్పుడు మలేరియా టెస్ట్తో పాటు మనకు హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా చేయాలి. ఇదన్నమాట. అంటే ఒకేసారి 2 టెస్టులు చేయాలి. ఆ విధంగా వాళ్ళకి ఎనిమిక్ స్టేటస్ని మనం తెలుసుకోవచ్చు, మలేరియా స్టేటస్ని తెలుసుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా, అలాగే కొన్ని ఏరియాస్ ముఖ్యంగా వాటర్లో ఫ్లోరిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాల్లో కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రజల్లో దేని మీద? ఫుడ్ మీద, వాటరు, ఫుడ్, ముఖ్యంగా వాటరు, ఫుడ్లో ఈ ఫ్లోరిన్ చేరటం వలన ఫ్లోరోసిస్ వస్తుంది. ఈ ఫ్లోరోసిస్ వలన దంతక్షయము, ఎముకలు గుల్లబారిపోవటము, స్కెలిటల్ సిస్టమ్ దెబ్బతిరటం ఇలాంటివి వస్తుంది. దానివల్ల కూడా రక్తహీనత ఏర్పడుతుంది. కాబట్టి ముందు రక్తహీనతను అడ్రస్ చేసే ముందు ఫ్లోరోసిస్ ప్రాంతాల్లో గుర్తించి ఆ ప్రజలకు ఫుడ్ మీద అవగాహన కల్పించి ఆ ఫ్లోరోసిస్ ట్రీట్మెంట్ ఇచ్చి తద్వారా ఎనీమియాను కూడా తగ్గించాలి. అంటే ఈ విధంగా ఫ్లోరోసిస్ ప్రాంతాల్లో సర్వే చేయటం ద్వారా, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా రక్తహీనత తగ్గించడం ఒకటి. అలాగే తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వంటి కొన్ని జబ్బుల్లో కూడా రక్తహీనత అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళలో ఆ కారణాలను కూడా అడ్రస్ చేయాలి. ఈ విధంగా మనము ఈ యొక్క ఏరియాల్లో ముఖ్యంగా మలేరియా ఎండమిక్ ఏరియాల్లో దోమతెరలు వాడుకోమని చెప్పడం ద్వారా కూడా మనము మలేరియాని అరికట్టవచ్చు, తద్వారా ఎనీమియాని అరికట్టవచ్చు. ఈ విధంగా మనము 6 ఇంటర్వెన్షన్స్ని కనుక సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం గవర్నమెంట్ అనుకున్నట్లుగా సంవత్సరానికి 3% అనీమియా కేసెస్ని తగ్గించవచ్చు. తద్వారా ప్రజల్లో వాళ్ళ యొక్క శక్తిని, అంటే పనిచేసే శక్తిని పెంపొందించి వాళ్ళ యొక్క పని దినాలు నష్టం జరగకుండా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని కూడా పెంచవచ్చు. ఈ విధంగా మనము 6x6 అనేటువంటి మెథడ్ ద్వారా మనము రక్తహీనతను నివారించవచ్చు.